కావచ్చు, అవసరం కలిగి అడుగుతున్నాను కదా. తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. చెప్పండి దయచేసి, మరోలా అనుకోకండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నీకు చెప్పడం అవసరమా? నేను దశరథుడి దగ్గర నుంచి వస్తున్నానయ్యా. లోక కళ్యాణార్థం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం సాగనివ్వకుండా ఘాతుకులైన రాక్షసులు వచ్చి నా యజ్ఞం విఘాతం చేస్తున్నారు. నీ సహాయం కావాలన్నాను. ఓ తప్పకుండా నా సహాయం ఏదడిగినా ఇస్తాను అన్నాడు. రాముని మీద ప్రమాణం చేశాడు, పాదాల మీద ప్రమాణం చేశాడు. ఆఖరికి యజ్ఞరక్షణకి రాముని పంపించమంటే రాముని పంపడట. రాముడికి తన సర్వస్వమట. రాముడు లేనిది ఆయన బ్రతకలేడట. ఎంత విచిత్రం! యజ్ఞరక్షణకై మాట ఇచ్చిన దశరథుడు మరచిపోతాడా? ఏదైనా ఇస్తానని ఇప్పుడు పంపించనంటాడా? ఆ రాముడు లేకపోతే నాకు జరగదా? ఆ రాముడు లేకపోతే నా యజ్ఞం పరిసమాప్తం కదా. అయినా ఇవన్నీ నేను నీకు చెప్పడం ఏమిటి? అనవసరం అన్నాడు విశ్వామిత్రుడు. అనవసరం కాదండి, ఇది మీకు మాకు చాలా అవసరం. అమాయకుడైనటువంటి దశరథుడు పుత్ర వ్యామోహంతో అలా అన్నాడేమో. మీరు ఇక్కడే ఉండండి విశ్వామిత్ర మహర్షి, నేను ఇప్పుడే రాముని తీసుకొస్తాను. అబ్బా ఏమిటి, రాముని తీసుకొస్తావా? ఇప్పుడు రాముని తీసుకొస్తా? ఏవయ్యా, నేను అడిగితే పంపించలేదు కానీ నువ్వు అడిగి వెళ్ళి పంపించమంటే పంపిస్తాడా? సరే వెళ్ళి రాముని తీసుకురా, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళవయ్యా, వెళ్ళు, రాముని తీసుకురా విశ్వామిత్రుడు అన్నాడు. వశిష్ఠుడు దశరథుడి దగ్గరకు వచ్చాడండి. ఎంత చిత్రం అంటే, దశరథ, రాముడు ఎవరయ్యా అన్నాడండి. మొదటి ప్రారంభంలో ఆయన ప్రయోగం చేసినటువంటి మాట. దశరథ, రాముడు ఎవరనుకుంటున్నావు అన్నాడు. రాముడు నా కొడుకయ్యా, రాముడు నా బహిప్రాణం, రాముడు నా సర్వస్వం అన్నాడు. అని నువ్వనుకుంటున్నావు పిచ్చివాడా? రాముడు నీ కొడుకని నువ్వు భ్రమలో ఉన్నావు. లోకానికే తండ్రి ఆ రామయ్య తండ్రి. లోక కళ్యాణార్థం నీ కొడుకై పుట్టాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. లోక కళ్యాణార్థమై పుట్టినటువంటి వాడు రామభద్రుడు నీ కొడుకై పుట్టి నీ జీవితాన్ని ధన్యత చేసినటువంటి మహనీయుడైన పిచ్చివాడా, మారు మాట్లాడగా రామచంద్రుని విశ్వామిత్రుని వెంట పంపించు. ఎవరి రుంగుదు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప, ఎవరి రుంగుతుడు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప. ఎవరి రుంగుదు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప. అవనిన్ విశ్వామిత్రుడక్కడే సమర్థుడు గప్ప విప్ప. ఎవరి రుంగుదురు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప, ఎవరి రుంగుదురు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప. అవనిన్ విశ్వామిత్రుడొక్కడే సమర్థుడు కప్ప విప్ప. అవనిన్ విశ్వామిత్రుడొక్కడే సమర్థుడు కప్ప విప్ప. ఏమయ్యా, నేను మాట్లాడింది నీకు అర్థమైంది కదా. లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టాడు శ్రీరామచంద్రుడు. నీ కొడుకనికేటువంటి భ్రాంతిలో నువ్వు తేలుతున్నావు. కాదు, యజ్ఞరక్షణకై రామచంద్రుని విశ్వామిత్రుని వెంట పంపించు, ఇది నీ ధర్మం అన్నాడు. ఆ మాట వినగానేనట దశరథ మహారాజు కంట నీరు పెట్టుకొని, మునీంద్ర, మొదటి నుంచి మీరు నన్ను ఇలా గమనిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఆ బంధాన్ని పెంచుకున్నాక నేను తుంచుకోలేకపోతున్నానండి. అయిన మీరు పెద్దల కనుక మీ మాట ప్రకారమే చేస్తాను. నా రఘురాముని నేను తప్పకుండా పంపిస్తానండి అని
శ్రీరామచంద్రుడు చక్కగా శృంగారభూషితుని చేశాడు. దశరథుడు విశ్వామిత్రుని దగ్గరికి వచ్చాడు. మహాత్మా, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. యజ్ఞ రక్షణకై మీరు నా రాముని పంపించమనగానే పంపించలేదు. నేను చాలా పొరపాటు చేశాను, అపరాధం చేశాను. ఇప్పుడు చెప్తున్నాను, నా రాముని పంపిస్తాను, మీరు తీసుకువెళ్ళండి యజ్ఞరక్షణకి. అక్కర్లేదు, నీ రాముడు నాకు అక్కర్లేదయ్యా అన్నాడు. అయ్యో మన్నించండి, నేను తప్పు చేశానని చెప్తున్నాను కదా. మీరు పంపించమనగానే పంపించకపోవడం నా నేరమే, నాది అపరాధమే, అయినా ఒప్పుకుంటున్నానే. దయచేసి నా రాముడిని తీసుకువెళ్ళండి. అక్కర్లేదయ్యా, నీ రాముడు అక్కర్లేదు. నేను అడిగితే పంపించావా? మీ గురువు గారు అడిగితే పంపించావు, కానీ నా మాట మీద ఉన్నటువంటి గౌరవాన్ని నువ్వు చూపించలేదు కనుక నాకు అక్కర్లేదన్నాడు. తప్పేనండి, మీరు అడగగానే పంపించలేదు కనుక నాది తప్పే, ఒప్పుకుంటున్నాను. ముమ్మాటికి అపరాధం చేశాను. ఈ అపరాధానికి శిక్షగా మీరు ఏ శిక్ష నాకు విధించినా నేను అనుభవిస్తా అన్నాడు. జాగ్రత్తగా విను. రాముని పంపించమనగానే నువ్వు పంపించలేదు కనుక నీకు శిక్ష ఏమిటో తెలుసా? సెలవేయండి. రాముని వెంట లక్ష్మణుడు కూడా పంపించమన్నాడండి విశ్వామిత్రుడు. తప్పకుండా పంపిస్తానన్నాడు. రామచంద్రమూర్తిని చక్కగా శృంగారించాడు తన చేతులతో. ధనువు చేతికి అందించాడు. లక్ష్మణును కూడా చక్కగా అలంకారం చేశాడు. అన్నదమ్ములిద్దరిని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చాడు. మునీంద్ర, ఇదిగోండి నా బిడ్డలిద్దరిని మీ వెంట పంపిస్తున్నాను. రామచంద్ర, జాగ్రత్త నాయన. విశ్వామిత్రుడికి ముక్కు మీద కోపం, నువ్వు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే తండ్రి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని ఘాతకి తాటకిని వధించడానికి బయలుదేరారండి. రామభద్రుడు వెళుతుండేనంట. ఈ జనమంతా అల్లాడిపోతున్నారు, ప్రజలంతా కూడా గొడవ పెడుతున్నారు. రామచంద్ర, నువ్వు వెళ్ళొద్దు నాయన, నువ్వు ఈ అయోధ్యను విడిచి వెళ్ళొద్దు తండ్రి రఘువీరా అని. చల్లమేలరా సాగేత రామ, చల్లమేలరా సాగేత రామ, చల్లమేలరా సాగేత రామ, చల్లమేలరా. వల్లచి భక్తి మార్గముతోను రామ రామ రామ, వల్లచి భక్తి మార్గముతోను నిన్ను వలచి భక్తి వల్లచి భక్తి మార్గముతోను నిన్ను వానిల్పుదు ఉన్ననపై, వానిల్పుదు ఉన్ననపై. చల్లమేలరా సాగేత రామ, చల్లమేలరా సాగేత రామ, చల్లమేలరా. ఎందు బోధు నేమి చేయుదును, ఎందు బోధు నేమి చేయుదును. ఎందు బోధు నేమి చేయుదును, ఏ చోటనే మొరబెట్టుదును, ఏ చోటనే మొరబెట్టుదును. తందనాలతో ప్రదుభావ లేనా రామ రామ. తందనాలతో ప్రదుభావ లేనా, తందనాలతో తందనాలతో ప్రదుభావ లేనా, తందనాలతో ప్రదుభావ
ತಾಳ ಜಲರ ಜಾಗರೂತ ತಾಳದರ ಜಾಗರೂತ ಚಲಮೇಲ ಸಾಕೇತರಮ ಚಲಮೇಲರ ಸಾಕೇತರಮ ಚಲಮೇಲ ಸಾಕೇತರಮ ಚಲಮೇಲ ರಾಮ